కర్ణ షూటింగ్ అలా జరిగింది. దానవీర సూరకర్ణ ఈయన విలాగి అని పాండురాజుకు సరాగ్ని కుల ప్రవర్తనాశక్తి అయిన కుంతికి జనించిన పాండవులను చెప్పుతున్న డైలాగ్ అంతా అయిపోయింది. ఎలా ఉంది అంటాను. వెనకాల జగ్గారావు గారు లేరు, దుశ్శాసనుడు. ఆయన ఏదో ఎక్కడో కూర్చొని సిగరెట్ కొట్టుకుంటాడు బయట. ఆయనకేమో వీళ్ళందరూ మర్చిపోయారు చెప్పడం, చూసుకోవడం. ఈయన రెడీ రెడీ అయినంత ఆడవాళ్ళు చెప్పాలి అందరూ వెళ్ళి. ఇప్పుడు ఆయనకి దుర్యోధనుడికి ఎడపలో ఉన్నాడు. ఆయన నెమ్మదిగా మా అన్నయ్యని పట్టుకుని నెమ్మదిగా ఆయన తోసి ఆయన వెళ్ళి అంతా హరి ఎలా ఉంది మా షార్ట్ అన్న, బ్రహ్మాండం ఉందన్న, అద్భుతం అన్న. ఏంటని వెనక జగ్గారావు గారు లేరు అంతే. ఒక నిమిషం మన్మోహన్ మన అంతే మరి వచ్చాడు టక చాలా అంత దొరుకుతలేండి. అబ్బో నీ ఫ్రెండ్స్ అందరు నేను భలే కార్నర్ చేశారు. మరి నీకు ఆప్తుడైన మరో ఫ్రెండ్ వంశీ పైడిపల్లి పిలుద్దాం. సో లెట్స్ వెల్కమ్ వంశీ పైడిపల్లి. నీ దర్శకుడు, నీ స్నేహితుడు, నీ కుటుంబ సభ్యుడు కూడా నీతో పరిచయం తీసి నేషనల్ అవార్డు అందుకున్న వంశీ పైడిపల్లి గారు. వెల్కమ్ వంశీ, వెల్కమ్. సార్ మీరు చూస్తుంటే కొంచెం భయంగా ఉంది సార్. ఎందుకు భయం? మొన్నే అఖండ చూసాము, బట్ వెరీ హ్యాపీ సార్. సచ్ ఎ బిగ్ హిట్ అండ్ బ్లాక్ బస్టర్ అండ్ ఒక ఇండస్ట్రీకి మళ్ళీ ఒక ఊపుని అందించారు మీరు. నా సినిమా నీ సినిమాని కాదమ్మా, సినిమా ఆడాలి ఫైనల్గా. మనకి అమ్మ సినిమా, ఎస్ సార్, అన్నం సినిమా, ఎస్ సార్, అంతే. ఇప్పుడు మీ ఇద్దరు ఫ్రెండ్షిప్కి ఇంట్రడక్షన్ అక్కర్లేదు, కానీ ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అండ్ లాస్టింగ్ మెమరీ అంటారు కదా. వంశీని మొదటిసారి కలిసినప్పుడు నీ ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటమ్మా? ఫస్ట్ నాకు యాక్చువల్గా మహర్షి కన్నా ముందు ఒక సినిమా కథ చెప్పాడు వచ్చి. నాకు యాక్చువల్గా నచ్చిందండి కథ, బట్ ఎందుకో చేయటం కుదరలా మా ఇద్దరికి. అది అవ్వకుండా వంశీ కూడా వేరే ప్రాజెక్ట్ చేయడం జరిగింది, నేను వేరే ప్రాజెక్టులు చేయడం జరిగింది. సో ఆ ప్రాజెక్ట్ మెటీరియలైజ్ అవ్వాల. సో మళ్ళీ ఎప్పుడు పని చేస్తాం లేదు తెలియలేదు, బట్ అప్పుడప్పుడు కలిసి అప్పుడప్పుడు మాట్లాడటం జరిగింది. దాని తర్వాత ఊపిరి సినిమా చూసినాక నాకు నచ్చింది, చాలా బాగా నచ్చింది. ఫోన్ చేశాను, చాలా బాగా చేసావు, బాగా తీసావు సినిమా. అప్పుడు ఒక 1 month తర్వాత ఒక చిన్న ఐడియా ఉంది సార్, మీకు వచ్చి చెప్పాలి అని అన్నాడు. అప్పుడు వచ్చి మహర్షి లైన్ చెప్పాడు, చాలా బాగుంది కానీ కమిట్మెంట్స్ ఉన్నాయి, 1 or 2 years అవ్వచ్చు, నాకు తెలియదు అన్న. పర్లేదు వెయిట్ చేస్తాను అన్నాడు. దానికి ఇక నేను ఐ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్. మరి వంశీ నీకు? సార్ నాకు నేను నిజంగా చెప్పాలంటే మహేష్ బాబు గారిని ఫస్ట్ మురారి సినిమా థియేటర్లో చూశాను సార్. సుయేషన్ 35mm నేను ఒక నార్మల్ ఆడియన్స్లో వెళ్ళాను. అప్పుడు యాక్చువల్గా వంశీ ఇద్దరు వంశీలుగా ఉండేవాడండి. ఇప్పుడు సగం మనిషినే చూస్తున్నాను, ఎందుకంటే అతను పాత వంశీని అతనే తినేసాడు. అంటే నన్ను నేను తినేసాను అంటుంటారు. అంటే అప్పుడు 120 kilos ఉండేవాడిని సార్, ఇప్పుడు 40 kilos తగ్గి ఉన్నాడు. సో అప్పుడు ఇంకా నేను ఇండస్ట్రీకి రాలేదు. సో మహేష్ గారిని ఫస్ట్ టైం మురారి సినిమా థియేటర్లో వెనకాల కూర్చొని ఆయన ముందు కూర్చుంటే కృష్ణ గారు, మహేష్ గారు అందరూ వచ్చి సినిమాకి వచ్చారు. ఫస్ట్ డే మార్నింగ్ షో ఎప్పుడైనా వచ్చే అలవాటు. సో నిజంగా చెప్పాలంటే అక్కడ ఫస్ట్ టైం చూశాను సార్. అఫ్ కోర్స్ ఇక మహేష్ బాబు గారు అందరికీ ఇప్పుడు చిన్నప్పటి నుంచి మీ సినిమాలు చూసి పెరిగాము, కొంచెం వయసులోకి వచ్చాక వీళ్ళ సినిమాలు చూడడం మొదలు పెట్టాము. అంటే ఏంటమ్మా నువ్వు మహేష్ నీకంటే పెద్ద లేదు సార్, నాకన్నా పెద్ద లేవు అనట్లేదు. పోకిరి సక్సెస్ తర్వాత నేను ప్రభాస్తో ఫస్ట్ టైం వెళ్ళాను సార్. అదో చిన్న పార్టీ జరిగితే అక్కడ ఫస్ట్ టైం కలిసాము. అప్పుడు నేను చిన్న అసిస్టెంట్ డైరెక్టర్ మాత్రమే, బట్ డైరెక్టర్ అయ్యాక మాత్రం ఎప్పటికైనా మహేష్ బాబు గారితో, అంటే మహేష్ బాబు గారి గురించి విన్నది ఏంటంటే ఈజ్ అ డైరెక్టర్స్ డిలైట్, డైరెక్టర్స్ హీరో అంతే. నిజంగా చెప్పాలంటే డైరెక్టర్ని ఎంత అపురూపంగా చూసుకుంటారంటే అసలు సెట్లో. అంటే నేను కూడా ఎక్కడన్నా మహర్షి సెట్లో ఎక్కడన్నా స్ట్రెస్ అవుతే ఆయన వచ్చి పక్కన కూర్చొని ఏదో రకంగా దాన్ని ఒక నవ్విచ్చి, అంటే ఆయనకున్న ఫనీ బోన్ అంటారు కదా, అసలు ఆ విట్టినెస్ కానీ విట్ ఫెంటాస్టిక్ విట్. సో అలా జరిగిందండి. సో ఎప్పటికైనా కథ చేయాలని, సో నేను మహర్షి కథ చెప్పినప్పుడు కూడా ఆయన చెప్పారు, అంటే నాకు కమిట్మెంట్స్ ఉన్నాయి, 1.5 year 2 years పడుతుంది అని. నేను అన్నాను సరే ఈ కథ మిమ్మల్ని అనుకునే చేశాను నేను, సో నో ప్రాబ్లం సార్, ఐ విల్ వెయిట్ అన్నాను. బట్ ఆ తర్వాత అప్పుడు ఓన్లీ డైరెక్టర్ అండ్ ఒక యాక్టర్ లానే స్టార్ట్ అయింది సార్ రిలేషన్షిప్. కానీ నెమ్మదిగా ఏం జరిగిందంటే వాళ్ళ పాప సితారా, మా పాప ఆద్య, వాళ్ళిద్దరు క్లోజ్ అవ్వడము. సో అక్కడ నుంచి రిలేషన్షిప్ జస్ట్ వెంట్ బిల్డింగ్ సార్. ఫ్యామిలీ ఇస్ బై డెస్టినీ అండ్ ఫ్రెండ్షిప్ ఇస్ బై చాయిస్ అండి. అంటే ఫ్రెండ్స్ని మన టేస్ట్ని బట్టి, మనకు నచ్చుతున్నారు లేదని బట్టి మనం క్లోజ్ చేసుకుంటాం.
సో అలా జరిగింది మా ఇద్దరిది. సో మీరిద్దరికంటే మీ ఇద్దరు పిల్లలు చాలా పాపులర్. వాడితే ఎలా కలిశారు అంటే సినిమా ఓపెనింగ్ లో ఫస్ట్ టైం కలిసారు సార్ వాళ్ళిద్దరు. కనెక్ట్ అయిపోయారు. సితార కెమెరా ఆన్ చేసింది, తనేమో ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేసింది ఆద్య. సో ఏ సినిమాకి? మహర్షి సినిమాకి. మహర్షికి. మహర్షి కానీ అబ్బో లక్కీ బాస్కెట్ కూడా ఇద్దరు.